హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మిస్ వంటిల్లు. ఈ రోజు వీడియోలో మనం ఒక పాతకాలం నాటి స్వీట్ అప్పాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను చెప్పిన మెజర్మెంట్స్లో చేసుకోండి, మీకు బెస్ట్గా వస్తాయి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ అప్పాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక గ్లాస్ వరిపిండి, హాఫ్ గ్లాస్ మైదా, అలాగే ఒక టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద దలసరిగా ఉన్న గిన్నె ఒకటి పెట్టుకుని అందులో ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకుంటున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుని ఇంకా కొన్ని పోసుకోవాలి. అలాగే ఇప్పుడు బెల్లం ఏ గ్లాస్తో అయితే వరిపిండి తీసుకుంటున్నారో అదే గ్లాస్తో 1.5 గ్లాసు బెల్లం ఇలా సన్నగా గ్రేట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి. ఈ అప్పాలకి పాకం పట్టాల్సిన పని లేదండి, జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం అండి. ఇది వేయడం వల్ల మనకు అప్పాలు అంటుకోకుండా వస్తాయి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి వేయాలండి. ఇందులో మనం మైదా, వరిపిండి, ఇలాచీ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేయాలి. స్టవ్ ఆపేసాక మాత్రమే వేయాలండి. అలాగే ఇందులో కొద్దిగా గ్రేట్ చేసుకున్న కొబ్బరి వేయాలండి. కొబ్బరికి కొలతేమీ లేదు, ఎంత వేస్తే అంత కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చూడండి, మొత్తం అంతా కలుపుకున్నాక మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మీకు ఎక్కడైనా మొత్తం అంతా కలిపేశాక పలుచగా అనిపిస్తే కాస్త మైదా పిండి, కాస్త వరిపిండి వేసుకోండి, పర్వాలేదు. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ పెట్టుకుందామండి. ఈ ఆయిల్ అంతా కూడా వేడయ్యేలోపు మనం అప్పాలు ఎలా ఒత్తుకోవాలో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఒక పాలిథిన్ కవర్ తీసుకోవాలండి. దానికి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. అలాగే చేతికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని మనం ఈ అప్పాల పిండిలోంచి ఏ సైజులో కావాలో ఆ సైజులో తీసుకోవాలి. చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి. జస్ట్ అలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనకి ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది. మరీ పలచగా వచ్చేసినా కానీ బాగోదు. మొత్తం పిండి అంతా కూడా ఇదే విధంగా ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అప్పాలు ఒత్తుకుని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ కూడా బాగా వేడెక్కింది. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా తీసుకుని ఆయిల్లో వేసేసుకోవడమే. చూడండి, ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకున్నాను. ఈ అప్పాల మటుకు మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. లోపల నుంచి కూడా వేగుకుంటూ రావాలి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టేస్తే బయట కలర్ వచ్చేస్తుంది కానీ అసలు లోపల వేగదండి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేసిన వెంటనే కలిపేకండి. చూసారా, వేగుతుంటే వాటంతట అవే పైకి తేలుతున్నాయి. ఈ అప్పాలు మన అమ్మమ్మలు, నానమ్మలు కాలం నాటి వంటకం అండి. అప్పట్లో ఎన్ని రకాల స్వీట్లు ఎక్కడవండి, ఇలాంటివే చేసుకుని తినేవారు. ఇందులో బెల్లం అవి వాడతాం కదండి, బాగా ఐరన్ రిచ్ ఫుడ్ అనమాట. అందుకే అప్పట్లో వాళ్ళు అసలు అంత స్ట్రాంగ్గా ఉండేవారు. ఈ అప్పాలు చేస్తుంటే నాకు నా చిన్నతనం నాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయండి. మా అమ్మమ్మ చక్కగా కూర్చుని ఎంత చకచకా ఉండేసోదోనండి అప్పాలు. ఎవరైనా వచ్చినా, మేము సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినా అసలు ఇంటికి చుట్టాలు రావడం లేదండి, కూర్చుని అప్పాలు వండేసేది. ఏదన్నా పండగలు వచ్చినప్పుడు అప్పాలు వండి నైవేద్యం పెట్టేసేది. అసలు అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు ఇప్పుడు అప్పాలు వీడియో చేస్తుంటే. చూడండి, ఈ కలర్ వచ్చింది కదా, ఈ కలర్ దాకా వస్తే వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి. అసలు మీరు ఒక్కసారి తిని చూడండి, రుచి అస్సలు వదిలిపెట్టరండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత బాగుంటాయి ఇవి. చూడండి, చక్కగా పొంగాయి కూడా అప్పాలు.
ఇంకా ఎక్సెస్ ఆయిల్ ఉంటే డ్రైన్ అయిపోతుందని ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిగతా పిండి అంతా కూడా ఇదే విధంగా అప్పాల్లాగా ఒత్తుకుని ఇలా వేయించేసుకోవడమే. అంతేనండి, చూసారా, ఆరోగ్యకరమైన అప్పాలు రెడీ అయిపోయాయి. మీరు అందరూ కూడా చేసుకోండి, పిల్లలకి పెద్దలకి అందరికీ చేసి పెట్టండి, చాలా చాలా మంచిది. మీ అందరూ చేసుకుని టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.